అనగనగా రామాపురం అనే గ్రామంలో రవి, సుమ అనే దంపతులు ఉండేవారు. రవి మరియు సుమ రెండు విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులు. రవి ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి, ఉద్యోగం కోసం పట్టణానికి వచ్చి స్థిరపడిపోయాడు. సుమ అతని భార్య, స్వభావానికి ఉత్సాహంగా, నవ్వుతూ ఎల్లప్పుడూ అందరితో కలిసిపోయే వ్యక్తి. ఇద్దరి వివాహం పెద్దల అమలు చేసిన ఒప్పందం వల్ల జరిగింది. వీరి వివాహ జీవితం మొదట్లో సుఖంగా సాగింది. కాని రవి సాధారణమైన వ్యక్తి కావడం, అతని పని భారం మరియు సుమకు ఉన్న కలలు, వాటిని సాధించే ప్రయత్నాలు మధ్య ఆత్మీయతలో చిన్న చిన్న విభేదాలు మొదలయ్యాయి. సుమకు ఆర్థిక స్వాతంత్ర్యం కావాలి, కాని రవి మాత్రం గృహిణిగా ఉండాలని భావించేవాడు. నేను సంపాదిస్తాను, నువ్వు ఇంటిని చూసుకోవాలి అని రవి స్పష్టంగా చెప్పేవాడు. కాని సుమ మాత్రం చదువుకున్నది వృధా కాకూడదని, తనకు పని చేసుకోవాలని కోరుకుంటోంది. ఒకరోజు సుమ తనకి ఇష్టమైన బేకింగ్ను చిన్న వ్యాపారంగా ప్రారంభించింది. మొదట రవి అంగీకరించలేదు. మన కుటుంబం చెదిరిపోకూడదు అని ఆయన భయపడ్డాడు. కాని సుమ తన ప్రయత్నాలను ఆపలేదు. బేకింగ్ ద్వారా సుమ తన మొదటి ఆదాయం సంపాదించింది. రవికి మొదట చిన్న అభిమానం కలిగినా, తర్వాత ఇది ఓ గొప్ప పోటీతత్వంగా మారింది. రోజులు గడుస్తున్న కొద్దీ రవి మరింత ఆగ్రహానికి గురయ్యాడు. నీకు ఇప్పుడు కుటుంబం ముఖ్యమా, లేక నీ పని అని సుమను ప్రశ్నించేవాడు. ఈ మాటల తతంగంలో సుమ చాలా బాధపడేది. ఇద్దరి మధ్య మౌనం ఎక్కువవుతూ పోయింది. కొన్ని రోజులు రవి సుమతో మాట్లాడటం కూడా మానేశాడు. సుమ కూడా తన స్వతంత్రతను వదులుకోలేదు. ఇలా నెలలు గడిచాయి. ఒకరోజు రవి తన కార్యాలయానికి వెళ్తుండగా ఒక పెద్ద ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ అవడం వల్ల అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చేరాడు. ఈ విషయం తెలిసి సుమ తన పని మొత్తం మానేసి ఆసుపత్రిలో ఉన్న రోజుల్లో రవి సుమను కొత్తగా చూడటం ప్రారంభించాడు. ఆమె తన అవసరాలన్నింటినీ మరిచిపోయి అహర్నిశలు రవిని చూసుకోవడమే చేసేది. ఒకరోజు రవి సుమతో చెప్పాడు, నేను నీ ప్రేమను, నీ త్యాగాలను అస్సలు గుర్తించలేకపోయాను. నీవు ఏమి చేయాలని అనుకుంటే అది చేయి. నేను నీతో ఉంటాను. రవికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సుమ తన బేకింగ్ వ్యాపారాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్ళింది. రవి కూడా సుమ వ్యాపారానికి సహకరించటం ప్రారంభించాడు. ఇద్దరూ కలిసి పని చేయడం ప్రారంభించాక వారి మధ్య ప్రేమ మరియు ఆత్మీయత మరింత గాఢమైంది. రవి సుమలో ఉన్న శక్తిని గుర్తించాడు. సుమ కూడా రవిలోని మార్పును ఆనందించింది. ఇక వారి జీవితం ఒక కొత్త దిశలో సాగింది. సుఖం, బాధలు, విభేదాలు అన్నీ ఉన్నా ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు. పరివర్తన అనేది ప్రతి సంబంధంలో అవసరం. కొన్ని సందర్భాల్లో మౌనం మనం గుర్తించని ప్రేమను చెప్పగలదు. రవి, సుమ తమ జీవన ప్రయాణంలో ఒక్కరికొక్కడు మారి జీవితం కొత్త పంథాలో సాగించడం ప్రారంభించారు.